కర్నూలు ఘోర బస్సు ప్రమాదంలో మృతులైన తెలంగాణ పౌరుల కుటుంబాలకు 5 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 చొప్పున కేంద్రం తరపున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరీ ట్రావెల్ బస్సు కర్నూలు సమీపంలో తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు బైక్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. బస్సులో 43 మంది ప్రయాణికుల్లో 20 మంది సజీవ దహనం కాగా 23 మంది గాయాలతో బయటపడ్డారు. ఏపీ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. టోటల్ 10 మీటర్